కొర్రల చిట్టి ఇడ్లీ. అంటే కొర్రల కాంబినేషన్ తో ఇడ్లీ ఎలా తయారు చేయాలో చాలా మందికి తెలియదు కాబట్టి ఈ రోజు నేర్చేసుకోండి. మరి ముందుగా కొర్రల చిట్టి ఇడ్లీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కొర్రల చిట్టి ఇడ్లీలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కొర్ర పిండి 1 కప్పు, క్యాప్సికం ముక్కలు 1 కప్పు, పచ్చిమిరపకాయలు 1/2 కప్పు, మినప్పప్పు 1/2 టేబుల్ స్పూన్, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, టొమాటో కెచప్ 1 టేబుల్ స్పూన్, ఉల్లికాడలు 2 టేబుల్ స్పూన్లు, అల్లం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, ఇడ్లీ పొడి 1 టేబుల్ స్పూన్, పింక్ సాల్ట్ కొద్దిగా, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, చిల్లీ ఫ్లేక్స్ 1 టేబుల్ స్పూన్, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు. కొర్రల చిట్టి ఇడ్లీలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. మరి ముందుగా మనం కొర్రల్ని నానబెట్టుకొని చక్కగా అంటే రాత్రంతా నానబెట్టుకొని మర్నాడు పొద్దున రుబ్బుకొని ఇలా పిండిలాగా సిద్ధం చేసుకోవాలి. ఇవేంటి, ఇందులో ఏమేమి వేస్తున్నాము అనేది నేను వంట చేస్తూ చెప్తాను మీకు. ఇప్పుడే కన్ఫ్యూజ్ చేయదలుచుకోలేదు. అయితే ముందుగా కొర్రలు ఈ రోజు మనం ఇడ్లీలో ఎందుకు వాడుతున్నాము? కొర్రలు ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం అందరికీ తెలుసు. ఇందులో ముఖ్యంగా ఏమేమి ఉంటాయి అంటే ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, మ్యాంగనీస్, థైమిన్, విటమిన్ B1. విటమిన్ B1 అనేది చాలా చాలా ముఖ్యం మన శరీరానికి. ఏజ్ పెరుగుతున్న కొద్దీ అల్జీమర్స్ ప్రాబ్లం వస్తుందంటే మర్చిపోవడం, సో మెమరీ పవర్ తగ్గిపోతూ ఉంటుంది. అలా మెమరీ పవర్ తగ్గకుండా ఉండాలి అంటే మన బ్రెయిన్ ఎప్పుడు షార్ప్ గా ఉండాలి, మెమరీ పరంగా చూసుకుంటే గనక షార్ప్ గా ఉండాలి అనుకుంటే గనక ఇది మనకు కొర్రలు అనేవి రెగ్యులర్ గా తీసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఇందులో మనకు B1 ఎక్కువగా ఉంటుంది కాబట్టి. వీటన్నిటి రీజన్స్ వల్ల మనకు కొర్రలు అనేవి వారానికి ఖచ్చితంగా ఒక 3 రోజులు 100% ఏదో ఒక రూపంలో తీసుకోమని చెప్తూ ఉంటారు. ఆ ఏదో ఒక రూపం ఏంటి అంటే ఈ రోజు మనం ఇడ్లీల రూపంలో తయారు చేయబోతున్నాం. అంటే మనకి ఎక్కువ శాతం మనకి లోపలికి వెళ్తుంది ఇడ్లీల రూపంలో తయారు చేసుకుంటే. అయితే ఫస్ట్ మనం ఇడ్లీ పిండి రెడీ చేసుకున్నాం కదా, దీని కన్సిస్టెన్సీ ఒకసారి చూపిస్తాను మీకు. మామూలుగా సాధారణమైన ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీనే ఇలా. అయితే ఇది ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనకు మంచూరియా ఇంట్లో తయారు చేసుకునే వాళ్ళకి తెలుస్తుంది. మంచూరియాల్ బాల్స్ తయారు చేసుకుంటాము, దాన్ని మనం చక్కగా సాటే చేస్తాం. ఇది ప్రాసెస్ కదా. అలాగే ఈ కొర్రల చిట్టి ఇడ్లీలు కూడా మనకు చిట్టి ఇడ్లీలు అన్నాం కదా, పేరులోనే మనకు చిట్టి ఇడ్లీ ఉంది. ఇలా చిట్టి పాత్ర తీసుకున్నాను. అంటే బటన్ ఇడ్లీస్ అంటాం కదా, చాలా స్మాల్ ఇడ్లీస్ అనమాట. అంటే పెద్ద ఇడ్లీస్ కన్నా కూడా ఇటువంటివి ఏంటి అంటే చిన్నగా వేసుకుంటే బాగుంటుంది. అయితే ముందుగా ఇలా ఒక ఇడ్లీ పాత్ర, ఆవిరి పాత్ర తీసుకుని స్టవ్ వెలిగించేస్తున్నాను. ఇందులో నీళ్లు ఆల్రెడీ ఉన్నాయి, ఓకేనా? సో అందుకే ఏంటి అంటే మనం డైరెక్ట్ గా స్టవ్ వెలిగించేసుకుందాం. వెలిగించేసుకుని ఇప్పుడు ఈ చిన్న పాత్ర ఏదైతే ఉందో ఈ పాత్రకి లైట్ గా కాస్త గ్రీజింగ్, అంటే నూనె నెయ్యో మన ఇష్టం ఏదో ఒకటి రాసుకుందాం. నేను కాస్త నెయ్యి తీసుకుని, ఇటువంటి బ్రష్ అందరి ఇళ్లలో ఉండాలండి. ఇది మనం ఏం వాడతాంలే, మనం ఏమైనా పిజ్జాలు చేస్తామా, పాస్తాలు చేస్తామా అని అనుకుంటారు చాలా మంది. అయితే ఏంటంటే ఇటువంటి వాటికి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. అంటే మనం చేతికి నెయ్యి రాసుకొని ఇదంతా పూసి మళ్ళీ చేతులు కష్టపడి కడుక్కొని అంత ఎందుకు అవసరం లేదు. సో ఇలాంటి ఒక చిన్న ఎక్విప్మెంట్ మన ఇంట్లో పెట్టుకున్నామంటే ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం చేతితో రాసామనుకోండి, దాన్ని కడుక్కోవడానికి చాలా సోప్ అవుతుంది, ఇరిటేటింగ్గా కూడా ఉంటుంది. అందుకే ఏంటంటే ఇలాంటి చిన్న సింపుల్ టెక్నిక్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కాస్త మనకి పాత్ర వేడికకు ముందైనా కూడా వేసుకోవచ్చు, ఆవిరి పాత్రలోనే అవుతుంది కాబట్టి. ఇలా మనం చిన్న స్పూన్ తీసుకుని ఇలా చక్కగా ఇడ్లీలాగా వేసుకోవాలి. ఎక్కువ వేసుకోకూడదండి, ఎందుకంటే మళ్ళీ ఇలా బయటకు వచ్చేస్తుంది. సో అందుకే ఏంటి అంటే లైట్గా ఇలా ఇది పిల్లలు కూడా మనకి ఏంటి అంటే చాలా చిట్టిగా ఉంటాయి కాబట్టి ఇష్టపడతారు. ఇలా చక్కగా మనం అన్ని బటన్ ఇడ్లీస్ లాగా వేసేసుకున్నాం. బటన్ ఇంకా చాలా చిన్నదనమాట. ఇది నీళ్లు కూడా ఆల్రెడీ ఉన్నాయి ఇందులో. కొంచెం మనకు మీడియం ఫ్లేమ్లోనే ఉంది. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చక్కగా మూత పెట్టేసుకుందాం. ఇవి చాలా ఫాస్ట్గా అయిపోతాయండి, ఎందుకంటే ఎక్కువ టైం తీసుకోవు. సైజ్ కూడా చిన్నగా ఉంది అండ్ ఆవిరి పాత్ర కూడా మనం మీడియంలో పెట్టేసుకున్నాం కాబట్టి ఎక్కువ టైం అయితే అస్సలు తీసుకోదు. ఇది అయ్యేలోపు మనం ఏం చేద్దామంటే ఇక్కడ మరో స్టవ్ ఉంది కదా, ఇది వెలిగించేసుకుందాం. ఇక్కడ మెయిన్ ప్రాసెస్ అనమాట. ఇది అయ్యేలోపు ఈ పక్క ప్రాసెస్ చేసుకోండి. స్టవ్ వెలిగించేసుకుందాం. ఇందులో ముందుగా కాస్త నెయ్యితో పాటు కాస్త నూనె కూడా వేసుకోవచ్చు. పూర్తి నెయ్యి వేసుకుంటే కూడా ఇంకా బాగుంటుంది. ఒక 2 స్పూన్ల నెయ్యి వేసేసాను. నెయ్యి కాస్త కరిగిన తర్వాత చూసారా, అప్పుడే మనకు చాలా వరకు ఇది ఉడికిపోయింది. సో ఇది మేబీ 1 నిమిషం సమయం తీసుకుంటే మనకి ఇది అయిపోతుంది. కొంచెం సిమ్లో పెట్టానండి కాస్త.
నెయ్యి కూడా కాస్త కరిగింది కాబట్టి ఇక మనం పోపులోకి వెళ్ళిపోదాం. పోపులో భాగంగా ఫస్ట్ నేను కాస్త ఆవాలు వేసేస్తున్నాను. ఆవాలు కాస్త మనకి చిటపటలాడిన తర్వాత అల్లం. సో అల్లం కూడా చక్కగా ఒక 2 స్పూన్ల వరకు అల్లం వేసానండి, అల్లం ముక్కలు. ఇది కూడా ఒకసారి బాగా కలిపేస్తాను. ఆ తర్వాత చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందాం. సో కారానికి తగ్గట్టుగా చిల్లీ ఫ్లేక్స్ తక్కువనే వేసాను, నేను కూడా ఎక్కువైతే ఏం వేయలేదు. దీనికి ఫ్లేవర్స్ మాత్రమే యాడ్ చేస్తున్నామండి, ఓవర్గా ఏమీ యాడ్ చేయట్లేదు. కాస్త మినప్పప్పు, అలాగే స్ప్రింగ్ ఆనియన్స్, ఉల్లికాడలు కూడా మనకి సన్నగా తరుక్కొని వేసేసుకుంటున్నాము. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, మనం చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాం కాబట్టి దానికి తగ్గట్టుగా చూసి పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఆ తర్వాత క్యాప్సికమ్ని కూడా ఇలా మనకు చక్కగా ఒక మామూలుగా పిజ్జా మీద వాటిల్లో మంచూరియాల్లో మనకు అనిపించేటట్టు ఉంటాయి కదా, ఆ పరంగా మనం ఇలా చక్కగా కట్ చేసుకొని పెట్టుకున్నాం. ఇది ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఆ తర్వాత ఇందులో కాస్త మిరియాల పొడి కూడా చూసుకొని వేసుకోండి. స్పైసెస్ అవన్నీ కూడా ఇంకా మీ ఇష్టం అండి, మీకు ఎలాగైతే కంఫర్టబుల్ ఆ పరంగా వేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత కాస్త టొమాటో సాస్, ఇది మనం కొంచెం ఎక్కువగా వేసుకుంటే పిల్లలకు బాగుంటుంది. ఇలా చక్కగా టొమాటో కెచప్ వేసేసుకున్నాము. ఆ తర్వాత కాస్త చిల్లీ సాస్, ఆ తర్వాత కాస్త సోయా సాస్ అన్నమాట. ఇది కూడా చూసుకొని వేసుకోవాలి, మరి ఎక్కువ వేసుకోవద్దు. కొంచెం ఉప్పు కూడా వేసేసుకుందాము. కొంచెం ఉప్పు కూడా వేసేసుకుందామండి. నేను పింక్ సాల్ట్ వాడుతున్నాను, దీన్ని మనం సైంధవ లవణం అని కూడా అంటాము. చాలా మంది వైట్ సాల్ట్ నుంచి పింక్ సాల్టే వాడుతున్నారు అందరి ఇళ్ళల్లో, చాలా మంచిది కూడా. కొంచెం కాస్త నీళ్లు పోసుకుందాము, సో దట్ ఏంటి అంటే మనకు అడుగంటకుండా ఉంటుంది, మనకు చక్కగా క్యాప్సికం కూడా బాగా ఉడుకుతుంది. ఇప్పుడు మనము ఒకసారి ఇడ్లీ ఎలా ఉందో కూడా చూద్దాం. ఇడ్లీ అయితే అయిపోయిందండి, చెక్ చేద్దాం. ఇక ఇడ్లీ ఎలా చెక్ చేస్తారో అందరికీ తెలుసు, మనం ఇలా చక్కగా చెక్ చేద్దాం ఒకసారి. ఇదిగోండి, మనకి ఎక్కడ అంటుకోలేదు అంటే ఏంటి, ఇడ్లీలు చక్కగా ఉడికాయి ఆవిరి మీద అని అర్థం. స్టవ్ కూడా ఆఫ్ చేసేస్తున్నానండి. ఇది కొంచెం మనకు ఈ ఆవిరి కాస్త తగ్గితే చక్కగా మనం ఇడ్లీలు తీసుకోవడానికి ఈజీగా వస్తుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఇది ఒక వైపు మనకు ఒక 2 to 3 minutes పడుతుందండి. మనం వేసిన క్యాప్సికం, ముఖ్యంగా క్యాప్సికం మాత్రమే ఉడకాలి ఇక్కడ, మిగతా స్పైసెస్ అన్ని కూడా మనకు చక్కగా ఎక్కువ ఉడకాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఇది ఒక 3 నిమిషాలు సమయం పడుతుంది. ఈ లోపు మనకి ఏంటి అంటే ఇది కూడా కాస్త ఆవిరి దిగుతుంది కాబట్టి తీయడానికి కూడా చాలా సులభంగా వస్తుంది. ఇప్పుడు ఇలా రెడీ అయినటువంటి కుర్ర చిట్టి ఇడ్లీలను మనము ఒక్కొక్కటిగా ఇందులో వేసేసుకుందాం. మన మసాలాలో వేసేసుకుంటే ఒకసారి మిక్స్ చేసేసుకోండి. ఇందులో వేసిన తర్వాత 1 నిమిషం అలా ఉంటే సరిపోతుంది. ఫ్లేవర్ ఎట్లయినా యాడ్ అయిపోతుంది, ప్రాబ్లం లేదు. చాలా బాగుంది. అన్ని మన ఇంట్లో ఉండేవే. జనరల్గా ఇప్పటి కాలంలో పిల్లల కోసం అందరూ కూడా సోయా సాసులు ఇవన్నీ ఇంట్లో పెట్టుకుంటున్నారు. సో అదేం పెద్ద ఎక్కడి నుంచో తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నటువంటి పదార్థాలు కాదు. సో అందుకేంటి అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇక స్టవ్ కూడా ఆఫ్ చేసేస్తున్నానండి, సరిపోతుంది. మన సర్వింగ్ ప్లేట్ కూడా రెడీగా ఉంది కాబట్టి చక్కగా ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం. ఇప్పుడు మనకు ఈ ఇడ్లీ కారప్పొడి ఉందండి, అది మనము అందులో వేసే కన్నా కూడా ఇలా మనం సర్వ్ చేసుకున్న తర్వాత లైట్ గా ఇలా పైనుంచి వేసుకుంటే బాగుంటుంది. అంటే ఈ ఇడ్లీ పొడి టేస్ట్ ఇష్టం ఉన్న వాళ్ళు చక్కగా పైనుంచి వేసుకొని తినేయచ్చు. లేదు అంటే ఇందులో కూడా వేసుకోవచ్చు, కానీ ఇందులో వేసుకోవడం కన్నా కూడా ఇలా పైనుంచి వేసుకుంటే ఇంకా రుచికరంగా ఉంటుంది. దాని రుచి అలాగే ఉంటుంది పైనుంచి వేసుకోవడం వల్ల.
ఇలా చక్కగా కొర్రల చిట్టి ఇడ్లీలు తయారైపోయాయండి. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. కొర్రల చిట్టి ఇడ్లీలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కొర్ర పిండి 1 కప్పు, క్యాప్సికం ముక్కలు 1 కప్పు, పచ్చిమిరపకాయలు 1/2 కప్పు, మినప్పప్పు 1/2 టేబుల్ స్పూన్, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, టొమాటో కెచప్ 1 టేబుల్ స్పూన్, ఉల్లికాడలు 2 టేబుల్ స్పూన్లు, అల్లం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, ఇడ్లీ పొడి 1 టేబుల్ స్పూన్, పింక్ సాల్ట్ కొద్దిగా, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, చిల్లీ ఫ్లేక్స్ 1 టేబుల్ స్పూన్, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు. కొర్రల చిట్టి ఇడ్లీలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ఆవిరి పాత్ర వేడి చేసుకోవాలి. ఇప్పుడు చిట్టి ఇడ్లీలు ప్లేట్కి నూనె రాసుకొని కొర్ర ఇడ్లీ పిండిని చిట్టి ఇడ్లీలాగా అందులో వేసుకుని ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ వెలిగించి బాండీలో నెయ్యి వేసి కరిగిన తర్వాత అందులో ఆవాలు, అల్లం ముక్కలు, చిల్లీ ఫ్లేక్స్, మినప్పప్పు, ఉల్లికాడలు, తరిగిన పచ్చిమిర్చి, క్యాప్సికం ముక్కలు, కాస్త మిరియాల పొడి, టొమాటో కెచప్, చిల్లీ సాస్, సోయా సాస్, సైంధవ లవణం వేసి కాస్త నీళ్లు పోసి మగ్గించుకోవాలి. తర్వాత ఉడికించుకున్న చిట్టి ఇడ్లీలను అందులో వేసి కలిపి 2 నిమిషాల పాటు మగ్గించుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని పై నుంచి ఇడ్లీ పొడి వేసి సర్వ్ చేసుకుంటే కొర్రల చిట్టి ఇడ్లీలు రెడీ.